H1B వీసాదారులపై ట్రంప్ విధించిన కొత్త రూల్స్ టెక్ కంపెనీలను టెన్షన్లోకి నెట్టేశాయి. ఏడాదికి $1,00,000 భారీ రుసుము భారం మోస్తున్న కంపెనీలు ఇప్పుడు తమ ఉద్యోగులను వెంటనే అమెరికాకు తిరిగి రమ్మని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజాలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ డెడ్లైన్లు పెట్టేశాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఒక్క రాత్రిలోనే మారిపోవచ్చన్న భయంతో ఉద్యోగులను సేఫ్ జోన్లో ఉంచుకోవాలనే ప్రయత్నం మొదలైంది. H1B వీసాదారుల వార్షిక ఫీజు $1,00,000 విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాలు సెప్టెంబర్ 21 లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నల్ ఈమెయిల్ పంపించినట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు H1B వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్పష్టత వచ్చే వరకు కనీసం 2 వారాల పాటు అమెరికాలోని ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని సూచించింది. జేపీ మోర్గాన్ కూడా తమ ఉద్యోగులకు అమెరికా విడిచి బయటికి ప్రయాణించొద్దని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఉన్న H1B, H4 వీసాదారులు 24 గంటల్లోపు తిరిగి యుఎస్కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ప్రముఖ టెక్ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి సంస్థలు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికా ప్రాజెక్టుల్లో ఉంచడానికి చాలా కాలంగా H1B వీసాలను వినియోగిస్తున్నాయి. ఇకపై అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. సెప్టెంబర్ 21 తర్వాత కొత్త రూల్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత అమెరికా వెలుపల నుంచి తిరిగి రాని వారికి ఏడాదికి $1,00,000 ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తగా దేశంలోకి అడుగు పెడుతున్న వారిపై ఈ నియమం వెంటనే వర్తించవచ్చు. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలు ఒక్క రాత్రికే మారిపోవచ్చు. ఒకసారి కొత్త రూల్ అమల్లోకి వచ్చాక అమెరికా వెలుపల ఉన్నవారు తిరిగి రావటానికి కొత్త ఫీజులు, అదనపు డాక్యుమెంట్లు, కఠినమైన చెకింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెక్ కంపెనీలు తమ ప్రాజెక్టులు అడ్డంకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటాయి. ఒకవేళ ఉద్యోగులు యుఎస్కి రాలేకపోతే ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, క్లయింట్లతో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే టెక్ కంపెనీలు తక్షణమే యుఎస్కు రండి అని సూచిస్తున్నాయి. H1B వీసా హోల్డర్లతో పాటు వారి కుటుంబాలు కూడా అమెరికాలో ఉంటారు. ఒకవేళ వారు యుఎస్ బయటే ఉంటే కొత్త ఫీజులు లేదా పరిమితుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.